ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి 2 రెసిపీ అండి. బ్రేక్‌ఫాస్ట్‌కు లేదంటే లంచ్‌కు మనం చేయొచ్చండి. చాలా సింపుల్ అయిన ఒక రెసిపీ. ఈరోజు పూరీలకు సైడ్ డిష్ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ ఆలూ కర్రీ ఎలా చేసేదని చూద్దామండి. ఈ పూరీలకు వాడింది వచ్చేసి నేను గోధుమ పిండి వాడలేదండి, మైదా వాడలేదు. ఉప్మా రవ్వ పెట్టి నేను ఈ పూరీలు చేసినానండి. చాలా టేస్ట్‌గా భలే ఉన్నాయి. ఈరోజు ఈ 2 రెసిపీ ఎలా చేసేదని చెప్పి చూద్దామండి. మీకు ఎన్ని మందికి చేయాలో దానికి తగినంత మీరు రవ్వ యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి మిక్సీ జార్లో 1 కప్పు రవ్వ వేసి మెత్తగా వచ్చేసి ఇలా పౌడర్ చేస్తున్నాను. మీరు ఎంత మెత్తగా చేసినానో రవ్వ కాబట్టి లైట్గా బరగ్గా ఉంటుందండి, అది పర్లేదు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న రవ్వని మనం బౌల్లోకి వేసుకుందాం. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని రవ్వకు తగినంత సాల్ట్ వేసుకోండి. నేను వచ్చేసి 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. నీళ్ళు వేయకముందు బాగా మొత్తాన్ని ఇలా చేతిలోనే లైట్గా ఇలా నలిపి మీరు మిక్స్ చేసుకోండి. ఇందులో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి కలుపుకోండి. పూరీ పిండిలా ఉండాలండి, కానీ పూరీ పిండి కన్నా కొద్దిగా లూజ్గా ఉంటేనే మనం 1/2 అవర్ తాళి చేస్తే కూడా సాఫ్ట్గా వస్తాయండి, లేదంటే హార్డ్ అయిపోతాయి. కాబట్టి నీళ్ళు మట్టం కొద్దిగా ఎక్కువ పడతాయండి రవ్వ కాబట్టి. ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. అందులో మనం కర్రీ రెడీ చేసుకుందామండి. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి లైట్గా తుంచి వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా ఇలా పొడవుగా తరిగి యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు మనకు లైట్గా ఫ్రై అయితే చాలండి, ఒక 40% ఫ్రై అయితే చాలు. ఉల్లిపాయలు వచ్చేసి మెత్తపడాలండి, అంతే. ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని కర్రీకి తగినంత మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి 3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసున్నానండి. లైట్గా వేయించుకున్న తర్వాత మిజర్ పచ్చపట్టాని ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే పర్లేదు. ఇందులోనే ఒక చిన్న సైజ్ టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని లైట్గా మొత్తాన్ని అన్నింటినీ కలుపుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఉడికిచ్చి పైనుండే పొట్టు తీసిన ఆలూని లైట్గా స్మాష్ చేసి యాడ్ చేసుకోండి. ఆలూని యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా ఇలా కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం 1 గ్లాస్ వాటర్ వచ్చేసి యాడ్ చేసుకుందామండి. 1 గ్లాస్ అంటే నా క్వాంటిటీ వచ్చేసి 1/2 లీటర్ కన్నా కొద్దిగా తక్కువ అండి. వాటర్ వేసి బాగా కలుపుకొని ఇందులో కర్రీకి తగినంత సాల్ట్ వేసి ఇలా బాగా కలుపుకొని క్లోజ్ చేసేయండి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కర్రీ బాగా ఉడకాలండి. పుట్నాల్ని మిక్సీ జార్లో వేసి లైట్గా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్కి తీసుకొని 2 టేబుల్ స్పూన్ అండి ఇది. దీనిలో కొద్దిగా నీళ్ళు వేసి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మనం కర్రీలో యాడ్ చేసుకుందాం. కర్రీలో యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మనం కలిపితేనే ఇలా కర్రీ వచ్చేసి దగ్గర పడుతుందండి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి బౌల్కి తీసుకుందామండి. ఈ కర్రీ వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనం తినేటప్పుడు కరెక్ట్గా ఉంటుందండి. ఈ కర్రీని ఇంకా దగ్గరగా ఉడికిస్తే తినేటప్పుడు మరీ గట్టిగా ఉంటుందండి, టేస్ట్ బాగుండదు. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో మీరు స్టవ్ ఆఫ్ చేసి బౌల్కి తీసుకున్నారంటే మనం పూరీలు ఒత్తుకున్నాక తినేటప్పుడు కరెక్ట్గా ఉంటుందండి. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు పూరీలు ఒత్తుకుందాం. మనం యాడ్ చేసింది గోధుమ పిండో మైదా పిండో కాదండి, రవ్వ అండి. కాబట్టి రవ్వని ఎప్పుడు మనం కలుపుకున్నాను పూరీలకు ఇలా చేసుకునేటప్పుడు పిండిని కొద్దిగా లూజ్గా కలుపుకోవాలండి, లేదంటే పిండి వచ్చేసి చాలా గట్టి పడుతుంది. కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో మీరు పిండి కలిపి పెట్టినారంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి పూరీలు. మీకు ఏ సైజులో కావాలనో ఆ సైజుకి వచ్చి మీరు కట్ చేసుకోండి ఇలా, లేదంటే చిన్న చిన్న బౌల్స్గా చేసుకోండి పిండిని. పూరీలు ఎప్పుడు మనం చిన్న సైజుగా అలానే వచ్చి ఈవెన్ షేప్గా మనం ఒత్తుకొని పూరీలు వచ్చేసి కొంచెం మందంగానే ఒత్తుకుంటామండి. ఇప్పుడు నేను చిన్న సైజు పూరీలే చేయబోతాను. లైట్గా గోధుమ పిండి స్ప్రెడ్ చేసుకొని ఇలా ఈవెన్గా మీరు ఒత్తుకోండి. అలానే పూరీలు వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. లైట్గా నేను పిండి వేసి చూసినాను, ఆయిల్ బాగా వేడిగా ఉందండి. ఆయిల్ బాగా వేడిగా అయినాక మనం స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉంచి ఒక్కొక్క పూరీని మనం యాడ్ చేసుకోవాలండి. పూరీని యాడ్ చేసి లైట్గా ఇలా ఆయిల్ పూరీ పైన స్ప్రెడ్ చేసినారంటే ఇలా బాగా పొంగుతాయండి. మిగతా ఉండే పూరీల్ని అన్నిటినీ వేసి తీసుకుందాం. యూజువల్గా మనం ఇంట్లో పూరీ చేయాలంటేనే గోధుమ పిండి వాడతామండి ఎక్కువ, లేదంటే మైదా పిండి వాడతాము. ఆ రెండూ కాకుండా ఒక రోజుకి ఇలా మీరు ఉప్మా రవ్వ పెట్టి పూరీలు చేసి చూడండి, చాలా డిఫరెంట్గా టేస్ట్ భలే ఉంటాయండి. వేడిగా తినేదానికి చాలా బాగుంది ఈ కర్రీ పూరి.
ఈ ఆలు కర్రీ ప్లస్ ఈ పూరీల్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. అందరూ బాగా ఇష్టపడి తింటారు. చాలా టేస్ట్గా ఉండిందండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.